నమస్తే. నేను మీ అశ్విని కుమార్. ముందుగా అసలు టాపిక్‌లోకి వెళ్ళే ముందు, ఇంటర్నేషనల్ శాటిలైట్స్ ఇండియా లాంచ్ చేసింది. మనం 1975 నుంచి 2014 దాకా చూస్తే కేవలం 35 శాటిలైట్స్. అదే 2014 నుంచి 2025 ఇప్పటిదాకా చూస్తే 400 శాటిలైట్స్ని లాంచ్ చేసింది భారతదేశం. ఇస్రో 4400 కోట్లు లాభం ఇన్ ఫారెక్స్లో వచ్చింది ఈ శాటిలైట్స్ లాంచ్ చేయబట్టి. అది డిఫరెన్స్ 2014కి ముందు 2014 నుంచి 20 దాకా ప్రస్తుతం నడుస్తున్న గవర్నమెంట్. హ్యూజ్ డిఫరెన్స్. 35 శాటిలైట్లు అయితే 11 సంవత్సరాల్లోనే 400 శాటిలైట్సే కాకుండా 4400 కోట్ల రూపాయలు ఎర్న్ చేసింది కూడా ఇస్రో. ఇంకా ఒక రాష్ట్రం ఉంది భారతదేశంలో. ఆ రాష్ట్రంలో సినిమా స్టార్స్ అంటే విపరీతమైన క్రేజు. సినిమా స్టార్స్కి ఉన్నంత క్రేజ్ బహుశా బాలీవుడ్లో కూడా ఎక్కడా కూడా మనం చూసి ఉండం. ఆ స్టార్స్ అందరూ కూడా ఒక స్టేజ్కి వచ్చాక రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వటం మొదలుపెట్టారు. ఎంట్రీ ఇచ్చాక ఆ రాష్ట్రం వాళ్ళని ముఖ్యమంత్రులు చేసింది కొంతమందిని ఎక్కడ పెట్టాలో కూడా అట్లాగే వదిలేసింది. అందరినీ కూడా ఒకే లెవెల్లో చూడలేదు. ఆ రాష్ట్రం ప్రస్తుతం కరప్షన్తో నిండిపోయింది, అప్పులతో నిండిపోయింది, గూండాయిజంతో నిండిపోయింది, పూర్తిగా డౌన్ఫాల్లో ఉంది. ప్రస్తుతం ఆ రాష్ట్రం మరొక 8 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్ళబోతోంది. ఆ రాష్ట్రం చాలా రకంగా రాష్ట్రంలో ఎక్కడా కూడా జాతీయ భావం నేషనలిజంని తీసుకురాలేదు. ద్రవిడియన్స్ అంటూ ద్రవిడియన్స్ని అక్కడే అట్లాగే ఉంచేసింది, రెచ్చగొట్టింది. దేశం గొప్పతనం కానీ ఇందాక నేను చెప్పినట్టుగా జాతీయ భావం కానీ ఎక్కడా కూడా ప్రజల్లోకి వెళ్ళనివ్వకుండా జాగ్రత్త పడింది ఆ రాష్ట్రం తమిళనాడులో మనం చూస్తే ఎంజీఆర్, జయలలిత, కరుణానిధి ఇలాంటి సినిమా స్టార్లందరినీ కూడా ముఖ్యమంత్రులు చేసింది. అట్లాగే విజయకాంత్, కమల్ హాసన్, ఇంకా చాలామంది నటులు ఒక ట్రైల్ వేశారు, ఆ తర్వాత అక్కడే ఉండిపోయారు. ప్రస్తుతం తమిళనాడులో ఎందుకు ఏం జరుగుతుంది అని చెప్పాల్సి వస్తుందంటే ఈ 8 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్ళే ముందే ఇంకొక సినిమా హీరో కొత్తగా పార్టీ లాంచ్ చేసి ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు అతను డైరెక్ట్గా ఆయన ఐడియాలజీ ఏంటి, ఆయన ఏం చేద్దాం అనుకుంటున్నాడు, అసలు ఏంటి ఒకవేళ ఆయన ముఖ్యమంత్రి అవుతే అనే దాన్ని పక్కకి పెట్టేసి ఆయన కేవలం నేను ఐడియాలజీ పరంగా బీజేపీకి పూర్తిగా వ్యతిరేకం, పొలిటికల్గా డిఎంకేకి వ్యతిరేకం అంటూ కూడా ఒక కొత్త స్లోగన్ ఇచ్చాడు 24 గంటల కిందట మదురైలో ఒక భారీ బహిరంగ సభలో మాట్లాడుతూ. మదురైని ఎంచుకుంటారు ఎక్కువ సినీ స్టార్సు. ఎంజీఆర్ చూసినా, మనం విజయకాంత్ చూసినా, అట్లాగే ఇప్పుడు ప్రస్తుతం విజయ్ అంటాం కన్నా కూడా అతని పూర్తి పేరు ఎప్పుడు కూడా విజయ్ అనే ఫోకస్ చేస్తూ ఉంటారు. పూర్తిగా చెప్పాలంటే జోసెఫ్ విజయ్, ఆ ముందున్న తోకను కట్ చేస్తూ ఉంటారు. ఆయన పూర్తి పేరు జోసెఫ్ విజయ్ లక్షలాది మంది ఆయన అభిమానులు ఉద్దేశించి మాట్లాడుతూ మదురై ఈస్ట్ నుంచి పోటీ చేస్తున్నా అంటూ, నేను సింహాన్ని, ఇదంతా నా టెరిటరీ అంటూ ఒక సినిమా డైలాగ్ కూడా చెప్పాడు. క్లియర్గా తమిళనాడు పాలిటిక్స్లో ప్రస్తుతం చూస్తే డిఎంకే ప్రభుత్వం అయితే కొలాప్స్ స్టేజ్లో ఉంది. ఖచ్చితంగా 2026లో అధికారంలోకి వచ్చే అవకాశం ఎక్కడా లేదు. స్టాలిన్, ఆయనకు అర్థమైంది, ఒక పక్క ఉదయనిధి స్టాలిన్ని సీఎం చేయాలని ప్రయత్నాలు చేస్తున్నాడు రాబోయే రోజుల్లో. అందుకే కాంగ్రెస్తో పూర్తిగా కలిసే ఉంటున్నాడు. ఒక ఓట్ బ్యాంకు పక్కాగా ఆయన పార్టీకి సాలిడ్గా ఉందన్న కాన్ఫిడెన్స్లో ఉన్నాడు. రాబోయే రోజుల్లో బీహార్ ఎన్నికల ప్రచారానికి కూడా వెళ్ళబోతున్నాడు. తమిళనాడులో ఉన్న ఒక ఓట్ బ్యాంక్ వాళ్ళకి ఎపీజ్మెంట్ కోసం. ఉదయనిధి స్టాలిన్ కానీ డిఎంకే 2026లో అధికారంలోకి రావటం చాలా కష్టం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అన్నది అన్ని ఒపీనియన్ పోల్స్ లేదా గ్రౌండ్ లెవెల్ క్లియర్గా కనబడుతోంది. ఇక్కడ పోటీ ఎవరి మధ్య ఉంటుంది ఒకవేళ డిఎంకే కాదన్నప్పుడు? టీవీకే, విజయ్ పార్టీ వర్సెస్ ఎన్డీఏ అలయన్స్. ప్రస్తుతానికి ఈ రెండు రేసులో ఉన్నాయి. ఈ రెండింటి మధ్యలో కూడా ఏం జరుగుతుంది, ఎవరు లీడ్లోకి వెళ్ళొచ్చు?
ఈ రేస్ ఇంత దాకా రావటానికి కారణం కూడా మనం మర్చిపోకూడదు. చాలామంది అంతకుముందు తమిళనాడు బీజేపీ అధ్యక్షులుగా పనిచేసి ఉండొచ్చు, లేదంటే తమిళనాడులో పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నించి ఉండొచ్చు. కానీ అన్నామలై ఎఫర్ట్ ఎవ్వరు కూడా హిస్టరీలోంచి, తమిళనాడు బీజేపీ హిస్టరీలోంచి అరెస్ట్ చేయలేరు, చేరిపోయలేరు. అన్నామలై తీసుకొచ్చిన మొమెంటం, అన్నామలై బీజేపీకి తమిళనాడులో బూత్ లెవెల్ నుంచి ఎట్లా తీసుకొని వచ్చాడు, గ్రాస్ రూట్ లెవెల్ నుంచి కూడా పార్టీని కేవలం 3 సంవత్సరాల్లోనే 18% ఓట్ షేర్ సాధించింది 2024లో. అంటే దానికి కారణం అన్నామలయే. అన్నామలై నోటా పార్టీ అన్న బీజేపీని ప్రస్తుతానికి డిఎంకే అయినా టీవీకే అయినా బీజేపీని విమర్శిస్తున్నారంటే అన్నామలై మీద వాళ్ళకు ఒక రకమైన భయం ఉంది, ఫియర్ ఉంది అన్నదైతే చాలా క్లియర్గా చెప్పచ్చు. మనం సీట్లు ఎన్ని సాధిస్తుంది రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు అంటాం కన్నా, అన్నామలై తీసుకొచ్చిన ఒక వేవ్, ఒక మొమెంటం, ఇదంతా కూడా ఎక్కడో వాళ్ళకి లోపల ద్రవిడియన్ పార్టీస్కి అయితే ఒక భయం అయితే ఉంది. కొన్ని నెలల కిందట మురుగన్ మానాడు అని నిర్వహించి అన్నామలై ఆధ్వర్యంలో లక్షలాది మంది ప్రజలు వచ్చినప్పుడే తమిళనాడులో దాని మీద ఒక పెద్ద చర్చకు దారితీసింది. కరెక్ట్గా అదే స్పాట్ని, అదే మధురైని ఎంచుకున్నాడు టీవీకే విజయ్. తానంటే ఏంటో చూపించాలని. సినీ స్టార్ కాబట్టి, 1 సంవత్సరం తర్వాత మళ్ళీ ఒక పబ్లిక్ మీటింగ్ కాబట్టి లక్షలాదిగా జనం వచ్చారు. కానీ గ్రోక్ దాని ప్రకారం, అంచనా ప్రకారం మాత్రం రెండింటికి సమానంగా వచ్చారని గ్రోక్ రిప్లై ఇస్తుంది. సరే, ఆ జనం ఎంతమంది వచ్చారు, 1000 లక్ష అనేది పక్క పెడితే, అన్నామలై ఈ 3 సంవత్సరాల్లో బూత్ లెవెల్లో బ్రహ్మాండంగా తీసుకొని వెళ్ళాడు బీజేపీని అని చెప్పాను. దానికి బూత్ కార్యకర్త సమ్మేళనం అని చెప్పి ప్రస్తుతం కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈయన తిరునెల్వేలిలో ఒక సభ నిర్వహిస్తేనే అక్కడ వేలాదిగా బూత్ కార్యకర్తలు హాజరయ్యారు. దాన్ని బట్టి చెప్పచ్చు మనం, ఒకప్పుడు బూత్ లెవెల్లో ఒక్క ఏజెంట్ కూడా దొరికేవాడు కాదు బీజేపీ పార్టీకి తమిళనాడులో. ప్రస్తుతం 68,045 బూత్ లెవెల్ కమిటీస్ కంప్లీట్ చేశాడంటే అన్నామలై తమిళనాడులో బేస్ ఎట్లా వేసుకుంటూ వస్తుంది బీజేపీ అనేది అయితే చెప్పచ్చు. విజయ్ మాట్లాడుతూ ఐడియాలజీకి ఎనిమి బీజేపీ నాకు అన్నప్పుడు ఏ రకంగా బీజేపీ ఐడియాలజీ ఆయనకు వ్యతిరేకం అనేది అయితే ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావటం, తమిళనాడులో మెట్రో లాంటివి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయటం, ఇవన్నీ కూడా వ్యతిరేకమా విజయ్కి? ఎందుకంటే ఎన్డీఏ ప్రభుత్వం గత 5 సంవత్సరాల్లో తీసుకొచ్చినంత తమిళనాడులో ప్రాజెక్ట్స్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్ కానీ, వీటన్నిటినీ అంటే విజయ్కి ఇష్టం లేదా ఐడియాలజీ అనేది అయితే క్లియర్ కట్గా చెప్పాలి. ఇంకా క్లియర్ కనబడుతుంది, టీవీకే విజయ్ డిఎంకే రెండు సేమ్ లైన్లో వెళ్తున్నట్టు కనబడుతుంది. అదే యాంటీ హిందూయిజం, సేమ్ పాలిటిక్స్ అని చెప్పచ్చు మనం. ఫస్ట్ నుంచి తమిళనాడులో ఎక్కడ కూడా హిందూయిజంని, హిందుత్వాన్ని ఎదగనివ్వలేదు. చాలా ప్రసిద్ధి దేవాలయాలు ఉంటాయి తమిళనాడులో, కానీ ఇప్పటికీ కూడా మెయింటెనెన్స్ డబ్బులంతా కూడా గవర్నమెంట్కి వెళ్తాయి. ఆ గవర్నమెంట్కి వచ్చిన డబ్బులన్నీ, దేవాలయం మీద వచ్చిన డబ్బులన్నీ కూడా ఎంకే స్టాలిన్ లాంటి వాళ్ళంతా ఉచితాలకో లేకపోతే వేరే ఎపీజ్మెంట్కో డైవర్షనే. ఇప్పుడు విజయ్ కూడా అదే చేద్దాం అనుకుంటున్నాడు అన్నది క్లియర్గా చెప్పాల్సిన అవసరం ఉంది. పొలిటికల్ ఎనిమీ డిఎంకే అని చెప్తున్నాడు ఆయన, ఎవరితో అలయన్స్ ఉండదు అంటున్నాడు. ఓకే, బట్ ఐడియాలజీ ఏంటి టీవీకే పార్టీది అనేది అయితే ఒకటి ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఆ మీటింగ్కి వచ్చి వెళ్ళేటప్పుడు చాలామంది క్రిస్టియన్కి సంబంధించిన వాళ్ళు ఎక్కువగా, ఒక టీవీకే విజయ్కి అభిమానులు కాకుండా న్యూట్రల్ ఎక్కువగా క్రిస్టియన్ ఓటర్స్ అక్కడ బాగా కనబడ్డారు, మదురై మీటింగ్లో కనబడ్డారు. సో ఆయన ఐడియాలజీ ఏమన్నా మిషనరీ ఎజెండా ఉందా దీని వెనక? ఎందుకంటే స్టాలిన్ ఫాలో అయింది, ఈయన కూడా ఫాలో అవుదాం అనుకుంటున్నాడు అన్నది అయితే మనం వేచి చూడాలి. చాలా విమర్శ చేశాడు. లోటస్ని ఎక్కడ కూడా నీళ్ళు వచ్చి లోటస్ లీఫ్ మీద, కమలం పువ్వు మీద నీరు ఉండదు, జారిపోతుంది. ఇక్కడెక్కడ బీజేపీకి స్థానం లేదు, తమిళనాడు ప్రజలెవరు కూడా బీజేపీతో లేరు అన్న విజయ్కి మరి 18% ఓట్ షేర్ మంది అంతా తమిళనాడు ప్రజలు కాదా మొన్న 2024లో వేసింది? వాళ్ళంతా ఏమన్నా బయట రాష్ట్రాల నుంచి వచ్చారా, వేరే పార్టీలకు వచ్చినట్టుగా అన్నది కూడా విజయ్ సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ క్లెయిమ్స్ చాలా చేశాడు ఆయన.
లోటస్ 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 అంటే ఎక్కువగా చేసి అసలు నాకు ఫైట్ డిఎంకేతో అంటూ మధ్యలో బీజేపీని ఎందుకు విమర్శిస్తున్నాడంటే అక్కడ గ్రౌండ్ లెవెల్లో రూరల్లో చాలా చోట్ల కూడా బీజేపీ స్ట్రాంగ్ అయింది తమిళనాడులో. ఆ స్ట్రాంగ్ ఎంతవరకు వెళ్తుందని అయితే వేచి చూడాలి. కానీ ప్రస్తుతం ఏడీఎంకే ఈపీఎస్ మీద కూడా అంత పాజిటివ్గా అయితే లేదు తమిళనాడులో. నేను చాలా వీడియోస్ ముందు కూడా పెట్టాను. బీజేపీ సింగిల్గా వెళ్ళుంటే తమిళనాడులో చాలా బాగుండేది. ఒకవేళ 2026 కాకపోయినా 2029 లోక్సభ జనరల్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు అక్కడేమన్నా ఎక్కువ ఎంపీ స్థానాలు సంపాదించుకునే ఉండేది. కానీ ఢిల్లీ హైకమాండ్ ఏం క్యాలిక్యులేషన్స్ చేసిందో పొత్తులో వెళ్ళాలనుకున్నారో అట్లాగే అన్నామలైని కూడా అధ్యక్ష నుంచి తప్పించారు. ఈ గౌండర్ కమ్యూనిటీ తమిళనాడులో చాలా ఎక్కువ ఉంది. సిపి రాధాకృష్ణన్ని వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్ పిక్ చేసుకున్నారు తమిళనాడు నుంచి. కానీ అన్నామలై లాంటి వ్యక్తిని పక్కన పెట్టారు. దీనివల్ల ఏమన్నా ఇంపాక్ట్ చూపిస్తుందా? అట్లాగే అన్నామలై ఇంకా సీరియస్గా పొలిటికల్ పిచ్ అంటే క్యాంపెయిన్లోకి ఎంటర్ కాలేదు. ఎంటర్ అయ్యాక కానీ మనకి క్లియర్ పిక్చర్ తమిళనాడులో ఎటువైపు ఉంది అనేది అయితే ప్రస్తుతానికి ఒకటైతే చాలా క్లారిటీగా చెప్పచ్చు, విజయ్ ఆడుతున్నది చాలా పెద్ద డేంజరస్ గేము. ఆ గేమ్లో అన్నా డిఎంకే బోల్తా పడుతుందా, డిఎంకే బోల్తా పడుతుందా అనేది అయితే మనం కొన్ని నెలలు వెయిట్ చేస్తే కానీ తెలియదు. ఎందుకంటే 8 నెలల సమయం ఉంది. ఇంకొక 3-4 నెలలు అవుతే తప్ప అతను మేనిఫెస్టో రిలీజ్ చేసి విజయ్ అట్లాగే ఓ సినీ స్టార్ కాబట్టి ఇంకా అతనికి బూత్ లెవెల్ కమిటీస్ ఇవన్నీ కూడా పూర్తి కాలేదు. గ్రౌండ్ వర్క్ అయితే చేసుకుంటున్నాడు. ఇవన్నీ అయ్యాక కానీ మనకు ఒక క్లియర్ పిక్చర్ రాదు. కాకపోతే ఏ సర్వే చూసినా కూడా ఒక న్యూట్రల్గా ఉన్న ఫ్యాక్ట్ మాట్లాడుకోవాలి కాబట్టి ఒక ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా సర్వేలు కానీ కన్సల్టెన్సీలకు సంబంధించినవి చూసినా కూడా విజయ్ అయితే వీళ్ళిద్దరికన్నా కూడా అప్పర్ హ్యాండ్లో ఉన్నాడు. సెకండ్ ప్లేస్లో ఎన్డీఏ ఉంది. ఆ గ్యాప్ అయితే తగ్గుతుంది కానీ విజయ్ లీడ్లో ఉన్నాడు ప్రస్తుతం. యూత్ ఓట్ బ్యాంక్, మహిళల ఓట్ బ్యాంకు చాలా వరకు కూడా విజయ్ వైపుకి మళ్ళుతున్నాయి. డిఎంకే థర్డ్ ప్లేస్లో ఉంది. డిఎంకేకి అయితే ఛాన్స్ లేదు. ఈ రేస్లో అన్నా డిఎంకే టీవీకే విజయ్ని దాటగలదా? టీవీకే ఇటు హిందూ ఓటు బ్యాంక్ని అటు క్రిస్టియన్ ఓటు బ్యాంక్ని వీటన్నిటిని కూడా అతను క్లబ్ చేసుకొని అతను అన్నట్టుగా లైన్ ఆఫ్ ది టెరిటరీగా రేపు పొద్దున రాబోయే రోజుల్లో చూడబోతున్నాం అయితే వేచి చూడాలి. కాకపోతే ఇక్కడ మళ్ళీ కన్క్లూజన్లో ఐడియాలజీ పరంగా ఏ ఐడియాలజీలో అతను బీజేపీతో డిఫర్ అయ్యాడు, ఏ రకంగా మళ్ళీ డిఎంకే లాగే సేమ్ స్ట్రాటజీ గేమ్ ప్లాన్ అమలు చేస్తున్నాడా, ఇవన్నీ అయితే మనం కొన్ని రోజులు వేచి చూస్తే మాత్రం ఒక రకమైన పిక్చర్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ.